మీరెప్పుడైనా అయ్యో! నన్నందరూ విడిచిపెట్టేసారే, నన్ను అందరూ ఒంటరిగా వదిలిపెట్టేసారే, నా ఫ్రెండ్స్ గాని, నా చుట్టాలు గాని అందరూ నన్ను ఇప్పుడు నా దగ్గర ఎవ్వరు లేరే అని మీరెప్పుడన్నా బాధపడ్డారా? యేసు క్రీస్తునే తన శిష్యులు ఆయనను వదిలిపెట్టేస్తారని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? మీరందరూ నన్ను విడిచిపెట్టేస్తారని నాకు తెలుసు. అయినా కూడా నేనేం ఒంటరివాడిని కాదు. నాకు నా దేవుడు, నాకు నా తండ్రి ఉన్నాడు. కాబట్టి నేనెన్నడూ ఒంటరినైతే కాదు అని చెప్పాడు. ఈరోజు మనం కూడా మనము అలాంటి సిట్యుయేషన్‌లో ఒకవేళ ఉంటే గనక దేవుడు మనతో తోడున్నాడని, దేవుడే మన ఒంటరి పరిస్థితుల్లో ఉంటాడని గుర్తు చేసుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తుకి తండ్రి ఏ విధంగా తోడై ఉన్నాడో మనకి యేసుక్రీస్తు తండ్రి మనకి తోడై ఉంటారనమాట. హాయ్ ప్రైజ్ లార్డ్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ద స్క్రిప్చర్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము యోహాను సువార్త 16వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెచ్చి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసి చదవాల్సిందిగా కోరుచున్నాను. మీరు అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్నడుగుట లేదు గానీ, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రిని యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించుచు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రిని కలిగినవన్నీయు నావి, తండ్రికి కలిగి ఉన్నవి అన్నీయు నావి. అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పితిని. కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు. మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతులు మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను. కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటలను గూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొందు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ హృదయమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్చున్నాను. ఇదివరకు మీరేమియు నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పెదను. అయితే నేనిక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది.
ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు గాని, మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుట లేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక, తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. ఆయన శిష్యులు, ఇదిగో, ఇప్పుడు నీవు గూఢార్థంగా ఏమీయో చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియో, ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా, యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో, మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్చున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను నేను. దేవుడిచ్చిన వాక్యము దీవించును గాక. ఆమేన్.